నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. బీజేపీతో టీడీపీ పొత్తు కుదిర్చిన వారు ఎవరు? అలా బీజేపీ పెద్దలు ఒప్పించిన వారు ఎవరు? చంద్రబాబుతో కలవడానికి ఇష్టపడని బీజేపీని దారికి తెచ్చిందెవరు అంటే ముమ్మాటికి పురంధేశ్వరి అనే సమాధానం వినిపిస్తోంది. చంద్రబాబు నుంచి ఇదే మాట బయటకు వచ్చింది. ఆమె అధ్యక్షురాలుగా ఉండడం వల్లే బీజేపీ టీడీపీ కూటమిలోనికి వచ్చిందని అర్థం వచ్చేలా చంద్రబాబు మాట్లాడారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా పురంధేశ్వరిని ఆకాశానికి ఎత్తేశారు. చాలా గౌరవంతో మాట్లాడారు. తమది హిట్ కాంబినేషన్ అని, పవన్ పురంధేశ్వరి సహకారంతోనే ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఇదే చంద్రబాబును వ్యతిరేకించి పురంధేశ్వరి కాంగ్రెస్ లో చేరారు. ఆ పార్టీలో కేంద్ర మంత్రి పదవి పొందారు. అటు తర్వాత బీజేపీలో చేరారు. ఇప్పుడు అదే చంద్రబాబు సీఎం కావడానికి దోహదపడ్డారు. 1995 టీడీపీ సంక్షోభ సమయంలో చంద్రబాబు వెంట దగ్గుపాటి వెంకటేశ్వరరావు కూడా ఉండేవారు. మొత్తం నందమూరి కుటుంబం సైతం చంద్రబాబుకు అనుకూలంగా ఉండేది. కానీ సీఎం గా చంద్రబాబు బాధ్యతలు తీసుకున్నాక అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా తోడల్లుడు వెంకటేశ్వరరావుతో చంద్రబాబుకు విభేదాలు వచ్చాయి. టీడీపీలో తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో దగ్గుపాటి వెంకటేశ్వరరావు దంపతులు పార్టీకి దూరమయ్యారు. 1999లో రెండోసారి అధికారంలోకి వచ్చారు చంద్రబాబు. దీంతో వెంకటేశ్వరరావు దంపతులు వైఎస్ రాజశేఖర రెడ్డి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2004లో బాపట్ల పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేశారు పురంధేశ్వరి. ఘన విజయం సాధించారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనతో బాపట్ల ఎస్సీలకు రిజర్వ్ అయింది. ఈ సమయంలో విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు పురంధేశ్వరి. ఎంపీగా గెలవడమే కాదు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ డీలా పడింది. ఆ సమయంలో ఆమె బీజేపీలో చేరారు. పొత్తులో భాగంగా రాజంపేట పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. టీడీపీ విషయంలో బీజేపీ అభిప్రాయాన్ని మార్చింది కూడా పురంధేశ్వరి అని తేలిపోయింది. ఆమె కంటే ముందుగా అధ్యక్ష పదవిలో ఉన్న సోము వీర్రాజు టీడీపీని టార్గెట్ చేసుకునేవారు. వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారన్న ఆరోపణలు సైతం ఉండేవి. ఒకవేళ సోము వీర్రాజు ఎన్నికల వరకు కొనసాగి ఉంటే టీడీపీతో బీజేపీ పొత్తు ఉండేది కాదన్న అభిప్రాయం కూడా ఉంది. ఇక కేవలం పురంధేశ్వరి చొరవతోనే పొత్తు కుదిరిందని తాజాగా చంద్రబాబు వ్యాఖ్యలతో తెలుస్తోంది. మొత్తానికైతే మరిది కోసం పెద్ద సాహసమే చేశారు పురంధేశ్వరి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.